హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి ట్యూస్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఈరోజు మనకు ఏ విధంగా ప్రాఫిట్ ఇచ్చాయి, మనం ఎలా ట్రేడ్ చేశాము, మన ప్రైస్ యాక్షన్ లెవెల్ ప్రకారం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది వర్క్ అయ్యాయా కాలేదా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూసి నెక్స్ట్ మనం థర్స్డే అంటే ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది ఈ వీడియోలో తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ మనం నిఫ్టీ చూద్దాం. చూడండి, ఇక్కడ నిఫ్టీ అంటే నేను చార్ట్ అనేది కొంచెం జూమ్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, మనం రెసిస్టెన్స్ ఇచ్చాము. ఎక్కడ ఇచ్చాము? 13,468 దగ్గర రెసిస్టెన్స్ ఇచ్చాము. ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్ ఓపెన్లోనే స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి మనకేమైంది, ఒక చిన్న పుల్ బ్యాక్ చేసి ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఏం ప్యాటర్న్ వచ్చింది? హేమర్ ప్యాటర్న్ వచ్చింది. హేమర్ ప్యాటర్న్ తర్వాత ఏమైంది, మీకు కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చింది. మనం ఏంటంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ బై చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇస్తే ఇక్కడ 30 పాయింట్స్ 35 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ అనేది లేదు. మనం ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఎంత మూవ్ ఇచ్చిందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, క్లియర్గా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. అయితే మీరు అనుకోవచ్చు రీటెస్ట్ అనేది అంటే ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది ఇలా కాకుండా సస్టైన్ కాకుండా డైరెక్ట్ మూమెంట్లో మనకి ఇక్కడ రీటెస్ట్ అనేది అయింది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఒకవేళ ఇక్కడ తీసుకొని ఎంట్రీ అయినా కానీ ఎలాంటి స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఒకవేళ మీరు ఇక్కడ ఇలా ఎంట్రీ కాకపోయినా మీరు ఏదైనా ఇక్కడ సి బై చేసుకున్నా కానీ ఇక్కడ స్ట్రైక్ చూసుకొని దీనికి నియర్గా ఉన్న స్ట్రైక్ ఇక్కడ చూసుకొని ఏదైనా ఒక సి బై చేసుకున్నా కానీ ఇక్కడి నుంచి మనకు పర్ఫెక్ట్గా ఈరోజు మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ప్రాఫిట్ అనేది వచ్చింది నిఫ్టీలో. ఇక మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఇలా ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో. ఒకసారి నేను జూమ్ చేస్తున్నా చార్ట్, ఎందుకంటే మనకి క్లియర్గా అవుపడడానికి. చూడండి ఒకసారి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కానీ ఓపెన్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయింది. కానీ మన సినార్ ప్రకారం ఏంది, రీటెస్ట్ చేసుకుంటేనే పైకి వెళ్ళాలి, కానీ రీటెస్ట్ చేయలే. మళ్ళీ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ సినారీ ఏంటి, మనకి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేయాలి, కానీ రీటెస్ట్ చేసిందా? చేయలే. మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయినా మళ్ళీ ఏం కావాలి మనకి, మళ్ళీ రీటెస్ట్ కావాలి, కాలేదు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయింది. ఇక్కడ రీటెస్ట్ అయిందా? కాలే. ఒకవేళ మీరు ఇక్కడ రీటెస్ట్ అనుకోవచ్చు. ఎక్కడ అనుకోవచ్చు మీరు చూపిస్తాను నేను మీకు, అది కూడా వెయిట్. ఇక్కడ మీరు రీటెస్ట్ అయింది కదా, ఇక్కడ వచ్చింది మనకు అని చెప్పి అంటారు, షూటింగ్ స్టార్ వచ్చిందని చెప్పి మీరు అనుకోవచ్చు ఒకవేళ ఈ డౌన్ సైడ్ రీటెస్ట్లో. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు కదా. ఓకేనా, కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు. మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ మళ్ళీ మనకి బ్రేక్ అయింది. మళ్ళీ ఏమైంది, మనకి మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది చూసారా, ఇక్కడ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. దీనిపైన మనం బై చేస్తాం. స్టాప్ లాస్ ఎక్కడ ఇస్తాం మనం? ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ఉంది కదా, ప్రీవియస్గా చెప్పాం మనం. ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది మనది. అయినా సరే మార్కెట్ ఏమైంది, ఇక్కడ కొంచెంసేపు హాల్ట్ చేసింది, అంటే కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఏమైంది, హేమర్ వచ్చింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా సెకండ్ టైం వచ్చింది. ఓకేనా, మీరు ఒకవేళ ఇక్కడ ఐడెంటిఫై చేయకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ బై చేస్తాం మనం? ఇక్కడ బై చేస్తాం. సేమ్ ఇక్కడ బై చేసినా కానీ ఇక్కడ నుంచి మనకు మినిమం 300 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, క్లియర్ ఉంది కదా. ఏం లేదు, మనకు పుల్ బ్యాక్ అనేది ఇంపార్టెంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ అనేది, అందుకే అనమాట రీటెస్ట్ అనేది కన్ఫర్మ్ కూడా. ఒకవేళ మీరు ఇక్కడ ఫ్యూచర్లో చేయలేదు, బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్లో చెబితే ఏం చేశారు, ఇక్కడ ఏదైనా ఒక మీరు ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అంటే 30,500 కానీ ఇక్కడ ఏదైనా ఒక ప్రైస్ మీరు స్ట్రైక్ ప్రైస్ తక్కువ చూసుకొని ఇక్కడ బై చేసుకున్నా కానీ మీకు ప్రాఫిట్ అనేది ఈజీగా ఇచ్చింది. క్లియర్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాఫిట్ అనేది మనకు ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ థర్స్డే రోజుకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. మనం థర్స్డే ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంది, చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలి మనం, ఇది థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి. రెసిస్టెన్స్ వచ్చేసి 30,876 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,710 రూపీస్. ఓకేనా, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,430 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మనం చూద్దాం. మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన సినారియో ప్రకారం ఎక్కువ 3 మినిట్స్ క్యాండిల్ ఉపయోగిస్తాం, లేకపోతే 5 మినిట్స్ క్యాండిల్ కూడా తీసుకుంటాం. ఓకేనా, 3 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ మనం తీసుకుంటాం. మనం ఎక్కువ క్యాండిల్కి ఉపయోగిస్తాం, 3 మినిట్స్ క్యాండిల్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, ప్రైస్ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ప్రైస్ అనేది దగ్గర ఉంది కాబట్టి రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది కొద్దిగా నియర్గా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇప్పుడు ఇదేం చేస్తా అంటే నేను ఇది సపోర్ట్గా ఇది రెసిస్టెన్స్గా మీకు చెప్తా. ఓకేనా, ప్రైస్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ నుండి, ఓకేనా క్లియరా,
ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటే కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది, ఇలా వచ్చింది, ఇక్కడ చూసారా ఇలా బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే మళ్ళీ ఇక్కడ దీనిపైన ఒక గ్రీన్ క్యాండిల్, లేకపోతే దీని కిందికి వచ్చినా పర్లేదు, దీనిపైన కొంచెం ఇట్లా నియర్గా క్లోజ్ అయితే పర్లేదు. ఇక్కడ బై చేసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఇక్కడ ఆర్జెంట్ లైన్ కింద వేయాలి. రిస్క్ రివార్డ్ చూసుకొని స్టాప్ లాస్ ఇచ్చుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, బై చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఒక సిఈ కూడా బై చేస్తాం. ఏది తీసుకుంటాం మనం ఇక్కడ, సపోజ్ ఇప్పుడు 30,710 ఉంది. ఇక్కడ ఏం చేయాలి మీరు, 30,800 కానీ ఇలా 30,900 కానీ మరీ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోవద్దు అనమాట. నియర్గా ఉన్న ఎడదామని వద్దా కానీ, లేకపోతే ఎడదామని కొద్దిగా నియర్గా ఉన్న స్ట్రైక్ తీసుకొని ఇక్కడ ప్రీమియం ప్రైస్ తీసుకుంటే మూమెంట్ ఉంటుంది మనకి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బుల్లి సినారియో. లేకపోతే ఇదే మార్కెట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ మళ్ళీ ఏమైంది, ఇక్కడ ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దీని కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఫ్యూచర్లో సెల్ చేసుకుంటాం. లేకపోతే ఇక్కడ హార్జెంటల్ లైన్ అనేది పైన స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి సెల్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఏదైనా ఒక పీ కూడా బై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడనేమో అప్ సైడ్కి వెళ్తుంటే సిఈ బై చేస్తాం, డౌన్ సైడ్కి వెళ్తుంటే పీ అనేది బై చేసుకుంటాం. ఇదేంటి మనకు రివర్స్ సినారియో. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది 3 మినిట్స్ క్యాండిల్లో పర్ఫెక్ట్ గ్రీన్ క్యాండిల్లో మంచి స్ట్రాంగ్ క్యాండిల్లో బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మరా ట్రేడ్ చేయకుండా ఏం చేయాలి, మళ్ళీ ఖచ్చితంగా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర రీటెస్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి మనకి. ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని అప్ సైడ్ పైన బై చేస్తాం, కింద హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా ఏం చేయొచ్చు, ఇక్కడ మనం సియు కూడా అప్ సైడ్కి బై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ సియు కూడా అప్ సైడ్కి బై అనేది చేసుకోవచ్చు. ఇది మనకేంటి ఫ్రెండ్స్, సపోర్ట్ అనేది బ్రేక్ అయితే ఎమ్మటే ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ ట్రేడ్ చేయం, ఖచ్చితంగా మళ్ళీ రీటెస్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఏం చేయొచ్చు, మనం పియు కూడా బై అనేది చేసుకోవచ్చు. ఫ్యూచర్లోనేమో సెల్ చేస్తాం ఇక్కడ డౌన్ సైడ్ మార్కెట్ ఫాల్ అవుతుంటే, లేకపోతే ఏం చేస్తాం, పియు కూడా బై అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, సేమ్ ఇప్పుడు మన నిఫ్టీలో లెవెల్స్ చూసుకొని అందులో ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,585 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 13,545 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,534 రూపీస్. ఓకేనా, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,585, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,545, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,534 ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుండి ప్రైస్ కనుక అప్ సైడ్కి వెళ్ళి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కిందనే కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడి నుంచి సెల్ చేస్తాం, హార్జెంటల్ పైన స్టాప్ లాస్ అని ఫిక్స్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇది ఫ్యూచర్ సెల్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, మనం ఆప్షన్లో ఏం చేయాలి, పీ అనేది బై చేసుకోవాలి. మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంటే పీ అనేది బై చేసుకోవాలి. ఎక్కడ బై చేసుకోవాలి, సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్న ప్రైస్కి నియర్గా కిందికి చూసుకొని ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం ప్రైస్ చూసుకొని ఇక్కడ అనేది మీరు సెల్ చేసుకోండి, పీ అనేది బై చేసుకోండి, లేకపోతే ఫ్యూచర్ అయితే సెల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కరెంట్ మార్కెట్ పైన మనం వచ్చిన సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఏం చేస్తాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ ఏం చేస్తాం, ఫ్యూచర్లో బై చేస్తాం, ఆర్జెంటల్ అని కింద స్టాప్ లాస్ ఇస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ సి అనేది బై చేస్తాం. ఓకేనా, సి అనేది బై చేస్తాం. ఇక్కడ నుంచి నియర్గా ఉన్న స్ట్రైక్ ఒక సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక సి కూడా మీరు బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సినారియో ఏముంటుంది మనకి, ఇది ఇక్కడ తీసుకుంటాను నేను, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. రెసిస్టెన్స్ కనుక 3 మినిట్స్ క్యాండిల్లో పర్ఫెక్ట్గా మీకు బ్రేక్ అయితే ఇక్కడ ఏమో ట్రేడ్ చేయకుండా ఏం చేయాలి, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్లో చూసుకుంటాం, హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ పైన ఏం చేస్తాం, మనం అప్ సైడ్ అనేది తీసుకుంటాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ సి అనేది బై చేస్తాము. సి అనేది ఏం చేస్తాం, బై చేస్తాము. ఇక్కడ 13,600 ఉంటే నియర్ స్ట్రైక్ చూసుకొని ఇక్కడ ప్రీమియం ప్రైస్ తక్కువ చూసుకొని స్టాప్ లాస్ రిస్క్ రివార్డ్ చూసుకొని సి కూడా బై చేసుకొని ప్రాఫిట్లో ఎగ్జిట్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేం చేస్తాం మనం, ఇక్కడ ఇది సపోర్ట్ అనుకుందాం. సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఇక్కడేమో ట్రేడ్ చేయం, మళ్ళీ ఏం చేయాలి, రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దీని కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏం వస్తే రెడ్ క్యాండిల్, ఇది ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ రెడ్ క్యాండిల్ చూసుకొని కిందికి సెల్ చేస్తాం. ఇది ఫ్యూచర్లో హార్జెంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, రిస్క్ రివార్డ్ చూసుకొని. లేదా ఇక్కడ ఏం చేస్తాం,
పీ కూడా మనం బై చేసుకుంటాము. అప్ సైడ్కి వెళ్తే ఏం చేస్తాం, సిఈ బై చేస్తాం, డౌన్ సైడ్కి వస్తే ఏం చేస్తాం, పీ అనేది బై చేస్తాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో మనకి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ దగ్గర రెస్పెక్ట్ చేస్తేనే మనం ట్రేడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది పడొద్దు, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ప్రైస్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మేము కూడా చాలా చెక్ చేసిన తర్వాతనే మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.